మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వైసీపీలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా చోటు కల్పించారు. కాపు ఉద్యమ నేతగా మాజీ మంత్రిగా ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పిన నాయకుడు ముద్రగడ కాపు రిజర్వేషన్ల కోసం పెద్ద స్థాయిలో ఉద్యమాన్ని లీడ్ చేసి మధ్యలోనే కాడిపడేశారు. ఆ ఉద్యమం గురించి మాట్లాడొద్దని, రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నానని అప్పట్లో తెలిపారు. అయితే 2024 ఎన్నికలకు ముందు తిరిగి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు ముద్రగడ ప్రయత్నించారు. జనసేనలో చేరుతారని అనుకున్నారు, కానీ జనసేనలోకి ఎంట్రీకి బ్రేక్ పడింది. టీడీపీలోకి వెళ్తారని అనుకున్నా అది వర్కౌట్ అవ్వలేదు. సో దాంతో వైసీపీలోకి వెళ్లారు ముద్రగడ. ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గానికి వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఎన్నికల్లో అనేక సవాలు చేశారు. ఇక పుట్టాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తానని, కూటమి అధికారంలోకి అడ్డుకుంటానని ఇలా ఎన్నో శపథాలు చేశారు. తాను చెప్పినట్లు జరగకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ ప్రకటించారు. చివరకు ఫలితాలు వచ్చిన నెల రోజులకు చేపట్టినట్లుగా తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చేసుకుని గెజిట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే ముద్రగడను వైసీపీలో పీఏసీ సభ్యుడిగా తీసుకోవడం చర్చగా మారింది. యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చేందుకు ముద్రగడకు లైన్ క్లియర్ అయిందని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే గత ఎన్నికల్లో ముద్రగడ ఎన్ని చేసినా కూటమి ఎత్తుగడల ముందు అవేమీ వర్కౌట్ కాని తరుణంలో ఇప్పుడొచ్చి ఏం చేస్తారని ప్రశ్నించేవారు ఉన్నారు. ఇంతకీ వైసీపీ నేతగా ముద్రగడ ముద్ర చూపగలరా? మారిన రాజకీయాల్లో పరిణామాల్లో ఈ సినిమా పొలిటీషియన్ ఇమడగలరా అనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వైసీపీలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీగా సభ్యుడిగా ఆయన చోటు కల్పించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ వరలక్ష్మి. ఏవైతే కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా ఆయన ఉన్నారు. అయితే ఏవైతే గత ఎన్నికలకు సంబంధించి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన గెలిస్తే కనుక నేను పేరు మార్చుకుంటాను, ముద్రగడ రెడ్డిగా మార్చుకోవడం చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఏవైతే ముద్రగడ పద్మనాభం ఆయన సైలెంట్ గా ఉన్నప్పటికి కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో అయితే ప్రెసెంట్ అయితే 2024 సార్వత్రిక ఎన్నికల నుంచి ఆయన కొంచెం బయటకు వచ్చే పరిస్థితి కనపడింది. అయితే అప్పటి నుంచి కూడా ఏదైతే ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆయన వాళ్ళ తనయుడు గిరిబాబును కూడా ఇన్ఛార్జ్ గా అయితే ఇచ్చిన పరిస్థితి కనబడింది. అయితే వైసీపీకి సంబంధించి ప్రస్తుతం అయితే పీఏసీ సభ్యుడిగా ముద్రగడ పద్మనాభం అయితే ఆయన పేరు నియమించిన పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని చెప్పవచ్చు. అయితే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీగా మెంబర్ గా అయితే జగన్మోహన్ రెడ్డి నియమించారు. అయితే ఈ మేరకు వారు పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన కూడా విడుదల పరిస్థితి కనపడింది. అయితే గత కొంతకాలంగా పార్టీలో చురుకైన పాత్ర అయితే ముద్రగడ పద్మనాభం అయితే పోషిస్తున్నారు. అయితే ప్రతిపాడు వైసీపీ కోఆర్డినేటర్ గా వారి తనయుడు గిరి అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడింది. అయితే ముద్రగడ పద్మనాభం వైసీపీలో కీలక స్థానం దక్కడంతో వారి అనుచర వర్గం అలాగే వారి అభిమానులు అయితే హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనబడింది. అయితే ఇప్పటిదాకా అంటే గత 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏవైతే ముద్రగడ పద్మనాభం ఆయన పాలిటిక్స్ లో స్లోగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే యాక్టివ్ పాలిటిక్స్ లో అయితే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అయితే ప్రస్తుతం అయితే చురుగ్గా అయితే ముందుకెళ్లే పరిస్థితి కనబడింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే వారు గత ఎన్నికల ముందు జనసేన పార్టీలోకి వెళ్తారు. అయితే జనసేన పార్టీలోకి ఆయన కీలక పాత్ర పోషిస్తారని చెప్పి ఒక బయటకి అయితే టాక్ వచ్చినప్పటికి కూడా ఆయన జనసేనలోకి సరైన సముచిత స్థానం కల్పించకపోవడంతో జనసేన పార్టీలోకి వెళ్లకుండా వైసీపీలోకి వెళ్లే పరిస్థితి కనబడింది. అయితే వైసీపీలో కూడా వారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో అయితే ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడింది. అయితే ఘాటైన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన పవన్ కళ్యాణ్ కి పిఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా వారు గెలుపొందరు, వారు ఖచ్చితంగా ఓటమి చెందుతారు. ఆయన గెలుపొందితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపొందితే నేను ముద్రగడ పద్మనాభరెడ్డిగా కూడా మార్చుకుంటానని చెప్పి వారు చెప్పడం, అలాగే వారి పేరు మార్చుకునే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపొందిన తర్వాత ముద్రగడ పద్మనాభరెడ్డిగా కూడా వారి పేరు మార్చుకోవడం జరిగింది. అయితే వైసీపీలో కీలకంగా అయితే పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో వారి సభ్యుడిగా స్థానం కల్పించడంతో అయితే వారి చురుకైన పాత్ర అయితే ప్రస్తుతం అయితే పోషించిన పరిస్థితి కనపడింది. అయితే గతంలో కూడా ఏవైతే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంగా ఉన్న పద్మనాభం పేరున్న పద్మనాభంకి ఒక్కసారిగా వారు పాలిటిక్స్ లో స్లో అవడం, అలాగే వారు జనసేన వెళ్తారని టాక్ రావడం, అయితే జనసేనలో కూడా సరైన సముచిత స్థానం కల్పించకపోవడంతో వైసీపీలోకి వెళ్ళడం. అయితే ప్రస్తుతం చూసుకుంటే వైసీపీలో వారికి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా కూడా జగన్మోహన్ రెడ్డి నియమించడం. అయితే ఇదంతా చూస్తే ఏవైతే కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభము వారి అభిమానులు వారు
వారి క్యాడర్ అయితే మాత్రం ప్రస్తుతం అయితే సంతోషం అయితే వ్యక్తం చేసే పరిస్థితి కనబడింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే ముద్రగడ పద్మనాభం ఇప్పుడు దాకా సైలెంట్ గా ఉన్న ముద్రగడ పద్మనాభం ఆయన అడ్వైజరీ కమిటీగా వారు నియమించడంతో అయితే రేపటి రోజు నుంచి అంటే వారు కాకినాడ జిల్లానే కాదు ఇటు ఉభయ గోదావరి జిల్లాలలో అయితే కాపులు ఎక్కువ ఉంటారు. అయితే వీరి కీలక పాత్ర ఎలా పోషిస్తారు, అయితే ఎలా ముందుకెళ్తారో దానిపై అయితే ఓ చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు దాకా సైలెంట్ గా ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఒక్కసారిగా వారికి అంటే ఏవైతే అడ్వైజరీ కమిటీగా వారిని నియమించడం అయితే ఇక ముందు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కాపులంతా కలుపుకొని ముందుకెళ్తారా, లేకపోతే అంటే ఏ రకంగా పార్టీ బలోపేతం చేస్తే దానిపై అయితే అడుగులు వేస్తారని దానిపై అయితే ఒక పక్క రాజకీయ నేతల మధ్యలో అయితే ఒక గుసగుసాడి నిలబడే పరిస్థితి కనబడింది. అయితే ప్రస్తుతం అయితే వీరికి అడ్వైజరీ కమిటీగా నియమించడంతో వారి ముద్రగడ పద్మనాభం అభిమానులు అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ కొంతమంది క్యాడర్ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనబడింది. అయితే ఇక ముందు అంటే ఒకసారిగా పద్మనాభము అంటే యాక్టివ్ పాలిటిక్స్ లో రావడం దీనిపై అంటే పార్టీ బలోపేతం చేయడానికి వారు అడుగులు ఏ రకంగా వేస్తారని దానిపై అయితే చూడదామని చెప్పుకోవచ్చు వరలక్ష్మి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.